శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంగత్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 26వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి గుర శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజరాహులు, అలాగే చంద్రుడు ధనస్సు, మకరం, కుంభ, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చాలా విషయాలను లాభం కోసం, స్వార్థం కోసం కాకుండా మానవీయ కోణంలో చూస్తారు. సామాజిక స్పృహ కలిగి పక్క వాళ్లకు అంతో ఇంతో మేలు చేస్తారు. పెద్దవాళ్ళు చేసిన పెద్ద తప్పులను క్షమిస్తారు. విద్య, సాహిత్య, కళారంగాల వారికి ప్రఖ్యాతి సాధిస్తారు. మీడియా పరంగా లాభపడతారు. మీ శక్తి సామర్థ్యాలు తగిన ఉద్యోగం లభించినా కార్యాలయంలో రాజకీయాలు మీకు నచ్చవు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. లోహపు వ్యాపారాలకు, ఆహార ధాన్యాల వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు కాలం కలిసి వచ్చే విధంగా ఉంది. వ్యవసాయం లాభిస్తుంది. మొండి బాకీలు తీర్చివేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి లాభిస్తాయి. చేస్తున్న కృషికి దైవానుగ్రహం కావాలని ప్రార్థిస్తారు. సోమరితనంగా కూర్చుని శ్రమించకుండా ఫలితాలు ఆశించరు. మీ నైపుణ్యానికి, నిపుణతకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి మార్కులతో విజయం సాధిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. గతంలో మోసం చేసిన వ్యక్తులే తిరిగి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. మనుషుల మనస్సులో ఉన్న మర్మరహస్యం తెలుసుకోలేకపోతారు. అపాతదానం చేసి దుర్మార్గులకు సహాయం చేస్తారు. మీకు తెలియకుండా జరిగిన తప్పిదం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు జవాబుదారీ అవుతారు. మీ పొరపాటును మీరు గ్రహించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు. స్త్రీలతో ఏర్పడిన విభేదాలు చాలా విషయాల్లో వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. విభేదాలు సమస్య పోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లోనూ కొన్ని ఆటంకాలు ఎదురైనా కార్య విజయం మాత్రం లభిస్తుంది. కార్యాలయంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, ధాన్యపు వ్యాపారాలకు, ఎరువుల వ్యాపారాలకు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. విత్తన వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. స్త్రీల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. కొద్ది కాలం సంతాన విషయంలో ఆందోళనకు గురి చేస్తాయి. పోరాడి మీ ప్రయోజనాలను రక్షించుకుంటారు. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితిని చూసి నిజంగా సంతోషించి పొంగిపోయే ఆత్మీయుడు లేకపోవడం మీ మనోవేదన కారణమవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వివాహాది సంబంధించిన చిన్న చిన్న కారణాలతో సంబంధాలు తప్పిపోయినా దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ వృత్తంతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులు సూచిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చులను అదుపులో ఉంచాలని గట్టి ప్రయత్నం చేస్తారు. సంతాన పురోగతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక భారాన్ని మోయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. స్టేషనరీ, రవాణా సంబంధమైన, ఆహార సంబంధమైన, అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. అలాగే లాయర్లకు, పోలీస్ అధికారులకు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో
భాగస్వాముల వల్ల నష్టపోయే సూచన ఉంది, జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భంలో కఠిన నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. మీ వ్యాపార సంస్థలు గుడ్విల్ పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. భార్యాభర్తల మధ్య ఓర్పు సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. కీలకమైన వ్యవహారాల్లో నిదానంగా మెలగడం చెప్పదగినది. కళ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లోని వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ రంగంలోనైనా సరే నిపుణులను సంప్రదించి తనకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఒత్తిడికి కారణమవుతాయి. పరపతి కలిగిన వారి తోటి బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి గాను ప్రయత్నాలు సాగిస్తారు. సహకరించేటటువంటి మిత్రవర్గం అందుబాటులో ఉండరు. కాబట్టి ఏదైనా మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం మంచిది. లాటరీ, క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండండి. డాక్యుమెంట్ సంతకం చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి సంతకం చేయండి. సంతాన పురోగతి బాగుంటుంది. అత్యంత సన్నిహితులతో తప్ప విందులు వినోదాలు తగ్గిపోతాయి. మీలో వచ్చిన ఈ మార్పుకు కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. ఈ రాశివారు ఈ వారం మందార ఒత్తులతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యపరంగా, సంతానపరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. చెల్లించవలసిన చెల్లింపులు, రావాల్సిన రాబడి మొదలైన ఆర్థికపరమైన అంశాలు సున్నితమైన వ్యవహారాలలో ముడిపడి ఉంటాయి. ప్రతి పని కష్టించి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దుర్వ్యసనాలకు, విందు వినోదాలకు, పిక్నిక్లకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణగాను మీరు చేసే ప్రయత్నాలు విజయపథంలో నడుస్తాయి. సామాజికపరమైన చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదరి వర్గంతో సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. సంఘసేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఒకే సమయంలో అనేక పనులు సానుకూలపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివలన శారీరకంగాను మానసికంగాను ఒత్తిడికి లోనవుతారు. సంతృప్తికరమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైన విషయాలలో కొంత పురోభివృద్ధిని సాధిస్తారు. నూతన గృహం కొనుగోలు సానుకూలపడతాయి. సంతాన కుటుంబపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు చేయాలని ఆలోచన చేస్తారు. అవి కొంత వ్యవధి తీసుకుని చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ధనాన్ని పొదుపు చేస్తారు. జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగించాలని ఆశిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మనోధైర్యం కోల్పోయే సంఘటనలు ధైర్యంగా ఎదుర్కోవడం మంచిది. ఈ రాశివారు అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పెద్ద మొత్తంలో పెట్టే పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన వ్యవహారాల్లో స్పష్టత లోపిస్తుంది. సమస్యలకు తాత్కాలికమైన పరిష్కారాలే తప్ప ఖచ్చితమైన పరిష్కార మార్గాలు లభించవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేయగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవి ఏర్పడవు. తనఖా వస్తువులను విడిపిస్తారు. విదేశీ అయిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మిత్రబృందంలోనికి కొత్త వారిని చేర్చుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. రుణాలు ఇవ్వడం, రుణాలు తీసుకోవడం రెండూ కలిసి రావు. ఇతరుల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి. వారాంతంలో మీకు మేలు చేకూర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి గ్రీన్ కార్డ్, వీసా లభిస్తాయి. మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు. వీసా స్టాంపింగ్ వెళ్ళే వారికి అనుకూలమైన కాలం. ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం కుబేరు ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే అమ్మవారికి కుబేరు కుంకుమతో కుంకుమార్చన చేయించండి. ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం పొందగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వ్యాపార వ్యవహారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. అయితే ప్రతిదానికి అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమిస్తారు. అయినప్పటికీ సాధారణమైన ఫలితాలు సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలను ఆలస్యంగా అందుకుంటారు. ప్రతి పని సజావుగా సాగుతున్నట్లుగానే అనిపిస్తున్నప్పటికీ కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి పదిలంగానే ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ వంటి సదరు ప్రాంత వ్యవహారాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్త వహించండి. బంధువర్గంలోని వారితో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. న్యాయపరమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి గాను న్యాయ నిపుణులతో చర్చించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో జీవించాలని నిశ్చయించుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపెడతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. ఆకస్మికంగా ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. మీ వ్యక్తిగత పరపతిని పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కానీ వాటిని అమ్మాలని ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాటిని అమ్మకం చేయలేరు. ఆరోగ్యపరమైన స్వల్ప జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ, గ్యాస్ట్రిక్ సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో రాజకీయాలు అధికంగా ఉంటాయి. కొన్ని సమయంలో మౌనం వహించడమే మంచిది. పట్టుదలతో పాటు పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయి. ఇతరులకు సంబంధించిన బరువు బాధ్యతలు మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి. భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభం చేకూరుతుంది. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే నవగ్రహారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. రుణ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు 3 వంతులు మీకు అనుకూలంగా వస్తాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లాభిస్తాయి. బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది. నిందారోపణలకు సిద్ధపడి కొన్ని బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. స్నేహితులు అండంగా నిలుస్తారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలుస్తారు. ఆర్థిక ప్రణాళికలు నూతనమైన రూపురేఖలను దిద్దుకుంటారు. గృహంలోని ఖర్చులను తగ్గించుటకు చేసే ప్రయత్నాలు ఫలించవు. కుటుంబం నందు ముఖ్యమైన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదర సోదరీ వర్గీయుల నుండి, సన్నిహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా లేదు. మంచి సంబంధం కుదరడానికి కొంత సమయం పడుతుంది. మీ ఏకాగ్రత భంగం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకు అన్నింటినీ స్వయంగా పర్యవేక్షించుట మంచిది. దూరపు బంధువుల రాక, విందులు, సమావేశములు, మిత్రులతో సంప్రదింపులు ఆనందాన్ని ఇస్తాయి. విలువైన వస్తువులు భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబానికి బరువు కాకూడదని మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వాటిని సమర్థించేవారు కరువు అవుతారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. సంతాన పురోగతి గురించి కొంత ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు గణపతి స్వామి వారికి బుధవారం నాడు గరికతో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొనుగోలు అమ్మకాల విషయంలో ఓ కొలిక్కి వస్తాయి. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. అందుకు సంబంధించిన పత్రాలను కూడా భద్రంగా ఉంచుకోండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉన్నవారికి, జ్యుడిషియరీ ఆఫీసులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులు, ఇతర సిబ్బందికి మీ మనస్తత్వం అర్థం కాక ప్రస్తుతం విమర్శలను అంటిపెట్టుకుని ఉంటారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండడం మేలని గ్రహించండి. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పిల్లల చదువు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యాల వల్ల అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. భూమి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అసూయపడేవారు ఉన్నారు. మీ వాహనం, ఇల్లు, ముఖ్యమైన వస్తువులు మీకు అతి దగ్గర వారి పేరు మీద ఉండడం మంచిది.
నమ్మకముగా పనిచేసే వారిని చెడగొట్టే వ్యక్తుల వల్ల మరో సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడో చేసిన నిర్ణయం తాలూకు ఫలితాలు ఇప్పుడు మీకు రాబోతోంది. మీ లాభాలు కలుసుబాటు చాలామందికి కంఠంగా మారతాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అధికారులతో సహోద్యోగులతో ఇష్టం లేకపోయినా స్నేహభావంతో మెరుగుతారు. వ్యాపారంలో వృత్తిలో మీరు చూపించే నైపుణ్యాన్ని గాను మంచి అభివృద్ధి సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాన సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేసే కృషి సానుకూలపడతాయి. ఐకమత్యంతో ఆర్థిక పరిస్థితిని సాధిస్తారు. బాధ్యతలు నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సంగీతం సాహిత్యం మొదలైన రంగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశం అనేక మలుపులు దారితీస్తుంది. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. తోలు ఉత్పత్తులతో చేయు వ్యాపారాలు తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారం మీ అంచనాలు మించి ఎదుగుతుంది. లాభాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక విషయంలో మత సంబంధమైన విషయంలో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. రాజకీయము వృత్తి విద్య న్యాయ వ్యవహారాలకు సంబంధించినవి సానుకూలపడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలను ప్రాతకోతలను పూర్తి చేస్తారు. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 20 రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య స్నేహపూరిత వాతావరణం అభిమాన ఆప్యాయాలతో కూడిన వాతావరణం నెలకొంటుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. గైనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొద్ది కాలం ఇబ్బంది పడతాయి. జాగ్రత్త పడండి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఎలాంటి చిక్కులో ఉన్నా సరే మీ పలుకుడిని ఉపయోగించి ఆదుకుంటారు. ఒకప్పుడు మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు మీ సహాయం అర్జించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతీకార చర్యలు చేయకుండా అందరినీ కలుపుకొని పోయి మీ వ్యక్తిత్వాన్ని మంచిగా నిరూపించుకుంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం గణపతి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం వృత్తి విషయాల్లో కొంత ఓర్పు పాటించడం అవసరం. వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మేలు జరుగుతుంది. విధుల నిర్వహణలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు జరగవచ్చును. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. గ్రహగతుల రీత్యా వృత్తి ఉద్యోగంలో స్థల మార్పిడిని ప్రమోషన్లు సూచిస్తున్నాయి. సహోద్యోగులతో అనుబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాల యందు అమ్మకాలు కొనుగోలు నిదానం అవసరం. రాజకీయ విషయ వ్యవహారాలు మొదలు కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. బంధువులతో ప్రేమానురాగాలు పెంపొందించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. సుందరమైన రమ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ సంతాన విషయంలో ముఖ్యంగా వారి చదువుల నిమిత్తం అధిక ధనం వెచ్చించవలసిన పరిస్థితి రావచ్చు. సంతానం విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. షేర్లు చిట్ ఫండ్ ఉమ్మడి ఖాతాలు మున్నగు వాటికి చిక్కులు రావచ్చు. జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో అనుకోని సమావేశాలకు హాజరవుట ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించండి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకున్న మీ కళ నెరవేరుతుంది. వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టను పెంచుకోగలుగుతారు. కారణాలు ఏమైనా కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు. మరికొంతమంది సన్నిహితులు దగ్గర అవుతారు. ఆత్మీయులతో విడిపోవడం కన్నా కలిసి ఉండడం మంచిదని గ్రహించండి. వంశాభివృద్ధి జరుగుతుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు లాభిస్తాయి. మీ కష్టానికి దైవానుగ్రహం కూడా తోడై జీవితాశయం సాధిస్తారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఐఐటి మెడిసిన్ సాంకేతిక రంగం సివిల్ సర్వీసులు గ్రూప్ సర్వీసులు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం అలాగే ప్రతినిత్యం ఓం నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సహోదర సహోదరి వర్గీయులు కొన్ని కారణాల వలన దూరంగా ఉంటారు. కొంత ఎడబాటు భేదాప్రాయాల వలన ఆకస్మిక సంఘటనలను గ్రహగతి సూచిస్తోంది.
పెట్టుబడికి ధనం లేని నిజాయితీపరులు, అంతగా మేధావు లేని వారు అనుచరులుగా, భాగస్వాములుగా మిగిలే అవకాశం అధికంగా కనిపిస్తోంది. సంతానము స్థిరపడకపోవడం వలన కొంత బాధకు గురి చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్కు, ట్రాన్స్ఫర్కు కాలం అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నములు, కంప్యూటర్ విద్య మరియు తత్సంబంధమైన వాటికి కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యముల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనై తదుపరి మీ ప్రయత్నాలు సానుకూలంగా మారి మంచి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి కానుకలు, ధనం లభించే అవకాశం కనిపిస్తోంది. గృహాలంకరణలకు సంబంధించిన ధనం ఖర్చు చేస్తారు. నూతన వ్యాపార యత్నాలు కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. వాహనం నడపడం, లావాదేవీలు, మధ్యవర్తిత్వం, వివాదములు మొదలగు వాటి యందు జాగ్రత్తలు పాటించండి. భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగతెంపులు చేసేవారు ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. ఎవరో ఏదో అన్నారని మీ వ్యక్తిత్వం మార్చుకోవద్దని చెప్పదగిన సూచన. మీరు ఓర్పుతో, నేర్పుతో ఇంకోసారి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మయూరు నీలం. తదుపరి మేన్ రాశి. మీనరాశి వారికి ఈ వారం పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేసుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి ఖర్చు, అభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగకరంగా అవుతుంది. చూసేవారికి, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఏది పట్టించుకోకుండా ముందుకు సాగండి, కార్యసిద్ధి సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా మీపై కక్ష సాధించాలనుకునే మీ పై అధికారికి స్థానచలనం కలగడంతో మీరు ఊపిరి పీల్చుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా లాభాలు పొందుతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల వారికి రాణిస్తారు. కొంతమంది విదేశీ ద్రవ్యమును విశేషంగా ఆర్జించగలరు. పేరు ప్రఖ్యాతలు అధికమగును. దుష్ప్రచారములు, శత్రుపీడల మూలంగా కొంత మానసిక ఆందోళనకు అవకాశం ఉంది. మీ విజయమే శత్రువుల ఓటమికి కారణమవుతుంది. మీ సేవలను, పరిజ్ఞానములను ఉపయోగించుకొని అవకాశాలు సంభవమవుతాయి. ఒప్పందంలో కొన్ని సౌకర్యాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ విద్య సంబంధిత అవకాశాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు కాలం అనుకూలంగా ఉంది. అయితే అన్నీ చూసుకుని ముందుకు అడుగు వేయడం చెప్పదగిన సూచన. అడ్వాన్స్గా ఇచ్చిన ధనం చేతికి వచ్చుట కష్టమవుతుంది. డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వీరందరికీ మంచి కాలం అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు, ధనప్రాప్తి మున్నవి లభిస్తాయి. అవివాహితులైన స్త్రీలకు వివాహ యోగ్యత, వివాహ నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ప్రతి విషయాన్ని ఇతరులపై అధికంగా ఆధారపడడం మంచిది కాదని గ్రహిస్తారు. మీరు మంచి దారిలో వెళ్తుంటే స్నేహితులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా బయటపడతారు. రహస్య సమాలోచనలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ఇతర భాషలో ప్రావీణ్యం కొరకు కష్టపడతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పశుపతి హోమం కూడా చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం